శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే కర్కాటక రాశి వారు జీవితంలో ఉన్నతిని సాధించాలంటే ఏ స్త్రీతో వీరు దూరంగా ఉండాలి, ఆ స్త్రీ వీరిపైన ఎటువంటి కుట్రలు చేస్తుంది, మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా కష్టాల నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉందని, అలాగే స్త్రీలను గౌరవించాలని, స్త్రీ కంటతడి పెడితే ఆ ఇంటికి మంచిది కాదని ఇటువంటి ఎన్నో మాటలు మన పెద్దలు చెప్పగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే స్త్రీల వల్ల రాజ్యాలు కలుస్తాయి లేదా యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇవి మన పురాణాల్లో కూడా మనం చాలా వరకు చదివి ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరి విజయం వెనుక కూడా స్త్రీ ఉంటుంది అని మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే తన సగభాగమైనటువంటి స్త్రీ కుటుంబంలో తన వంతుగా సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి సమాజంలో ఉన్నతంగా ఎదగగలుగుతాడు. ఇక ముఖ్యంగా ఇప్పుడు కర్కాటక రాశి వారి జీవితంలో స్త్రీ యొక్క పాత్ర చూసుకున్నట్లయితే, ఇంటిని చూసి ఇల్లాలని చూడు అన్నారు. అంటే ఇల్లు ఎంత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటుందో చూసి ఇల్లాలు ఎటువంటిది అని చెప్పవచ్చు. ఒకవేళ ఇల్లు కళావిహీనంగా ఉండి ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ చిందరవందరగా ఉన్నట్లయితే కనుక ఆ ఇంటి ఇల్లాలు సరిగ్గా లేదని అర్థం. అంటే ఒక మంచి స్త్రీ తన ఆలోచనల్లో ఉన్నతంగా ఉంచుకుంటుంది, ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది, పిల్లలని సమర్థవంతులుగా తయారు చేస్తుంది, తన భర్త వెనకే చేదోడు వాదోడుగా ఉంటూ భర్తకి సమాజంలో మంచి పేరుని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మంచి లక్షణాలు ఉన్న స్త్రీని చూసాము, మరి చెడు లక్షణాలు ఉన్న స్త్రీ ఎలా ఉంటారు, మరి మీరు ఎటువంటి వారితో దూరంగా ఉండాలి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఈ స్త్రీ మీ జీవితంలో ఎదగడానికి అడ్డుపడవచ్చు. దీని కారణంగా మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవచ్చు. ముఖ్యంగా కొంతమంది ఆడవారిని చూసుకున్నట్లయితే మీరు వారి గురించి ఎంత చేసినా సరే వారు మీరు మాకేం చేశారు అనే అసంతృప్తితో ఉంటారు. మీకు ఉన్నంతలో వారిని ఆనందంగా చూసుకొని ఉండొచ్చు, కానీ వీరికి అది అర్థం కాక మీ మీద ప్రతిసారి కూడా నిందలు మోపుతూ ఉంటారు. నువ్వు నాకేమీ చెయ్యలేదు అనే మాట వారి నోటి వెంట ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఇక ఇలాంటి ఆడవాళ్ళు కనుక మీ జీవితంలో వెంటనే వారి నుంచి ఉంటే దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే వారు మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి వీలు లేకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అంతేకాదు, మీరు ఎంత మంచిగా చూసుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని మాత్రం మీరు సంతృప్తి పరచలేరు. మరి మానసిక స్థితి అటువంటిది అని వదిలేసి వారు ఏమన్నా కూడా మీరు మనసుకు తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఫ్యూచర్లో ఇది మీకు చాలా మంచి చేస్తుంది. మరికొంతమందిని చూసుకున్నట్లయితే తమ గతాన్ని మర్చిపోకుండా గతంలో జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతంలో చెప్తూ ఉంటారు. తప్పులు సరిదిద్దుకున్నప్పటికీ కూడా వారు గతాన్ని మర్చిపోరు. అంటే ప్రస్తుతం మీరు వారిని ఎంత సంతోషపరిచినా, వారి ఆనందం కోసం మీరు ఎంత డబ్బులు ఖర్చు చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా వారు గతాన్ని మాత్రం మర్చిపోరు. గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు గతంలో వారికి ఉన్న వైభవం గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం వారి అటువంటి మంచి రోజులు లేవని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు మీకు ప్రస్తుతంలో మనశ్శాంతికి దూరం అవుతారు. ఇటువంటి స్త్రీలను కూడా మీకు దూరంగా ఉంచాలి. దూరంగా పెట్టడం అంటే రిలేషన్షిప్స్ వదిలేసుకోవడం కాదండి. వాళ్ళనే మాటలను మీరు చాలా లైట్గా తీసుకోవాలి. మనసుకు తీసుకొని బాధపడవలసిన అవసరం లేదు. ఇక మరికొంతమంది స్త్రీలను చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. అంటే మీరు వారికి ఎంత చేసినా పక్క వాళ్ళతో పోల్చుకొని నాకు ఇది లేదు, అది లేదు, వాళ్ళకు అది ఉంది అని అనుకునే వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే మన బంధువుల్లో వాళ్ళు చూడు అది కొనుక్కున్నారు, లేదా మన పొరుగింటి వారు చూడు ఇది కొనుక్కున్నారు అని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారికి, అలాగే మీ ప్రేమను గుర్తించకుండా మిమ్మల్ని నిందిస్తూ ఉండే వాళ్ళకి కూడా మీరు దూరంగా ఉండాలి. మరికొంతమంది స్త్రీలను చూసుకున్నట్లయితే ఇప్పుడు నేనే గొప్ప అనే భావనలో ఉంటారు. అయితే వాళ్ళు గొప్ప అయి ఉండొచ్చు, కానీ అందుకోసం ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవలసిన అవసరం లేదు. దీనికి గల కారణం ఈ స్త్రీలు వారిని
వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుచేత వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇంత చదివాను, ఈ ఉద్యోగం చేశాను, నేను అందంగా ఉంటాను అని రకరకాలుగా వీరి భావనలు ఉంటాయి. ఇటువంటి భావనలో ఉండటం వల్ల మీరు ఎదుటి వారికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, లేదా ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నారా, ఇటువంటివి వారు పట్టించుకోరు. ఇక మీరు వారిని పొగుడుతూ ఉన్నంతసేపు కూడా వారు మీకు అనుకూలంగానే ఉంటారు. ఇక ఎప్పుడైతే వారిని మీరు పొగడ్డం మానేస్తారో అప్పటి నుంచి వారు మిమ్మల్ని దూరం పెడతారు. అందుచేత ఈ విషయాన్ని మీరు గమనించి ఇటువంటి స్త్రీలకు మీరు దూరంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు వారితో ఎంతవరకు స్నేహపూర్వకంగా ఉండాలో అంతవరకే ఉండండి. ఇక మరికొంతమంది స్త్రీలను చూసుకుంటే డబ్బులకి, బంగారానికి, బహుమతులను ఎక్కువగా విలువనిస్తారు. వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారు మనకి ఉపయోగపడతారా లేదా, వారి నుంచి మనకు ఏమైనా వస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఉన్న ఆశ అటువంటిది. వీరికి ఎదుటివారి మనోభావాలతో సంబంధం ఉండదు. ఎక్కువగా వీరు మీ నుంచి ఏమైనా బహుమతులు పొందాలని లేదా డబ్బులు కానీ బంగారం కానీ పొందాలని ఆశిస్తూ ఉంటారు. ఇలాంటివి ఇచ్చినంత కాలం మీతో వారు మంచిగా ఉంటారు. ఇక ఎప్పుడైతే మీరు వారికి అటువంటివి ఇవ్వరో అప్పటి నుంచి వారు మిమ్మల్ని దూరం పెడతారు. అందుచేత ఇలాంటి స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషికి అనేక రకాల స్వభావాలు ఉండటం సహజమే. అయితే ఇటువంటి స్వభావం ఉన్న మనుషులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రకరకాలుగా మనస్తత్వాలు ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి రిలేషన్షిప్స్తో సంబంధం ఉండదు. వారికి ఉన్న స్వార్థం వారిని ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడేలా చేస్తుంది. లేదా ఎదుటి వారి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి ఆశించే మనస్తత్వాన్ని మాత్రమే కలిగి ఉంటారు. వీరి దృష్టిలో గౌరవం, మర్యాద, ప్రేమ ఇటువంటి వాటికి చోటు ఉండదు. కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్న స్త్రీలను గమనించి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది. లేదంటే ఈ రాశి వారు కష్టాలు పడక తప్పదు. ఇక దూరం పెట్టడం అంటే సంబంధాలను వదులుకోమని చెప్పడం మాత్రం కాదండి. మీరు వారితో ఎటువంటి సంబంధంలో ఉన్నా సరే వారన్న మాటలని మీరు బాధపడ్డం కానీ లేదా వారిని మెప్పించడానికి మీ ఆస్తిపాస్తుల్ని అమ్ముకోవడం లాంటివి ఇటువంటివి మాత్రం చెయ్యకండి. వారు ఏమన్నా కూడా అది వారి మనస్తత్వం అని వదిలేసి మీరు మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక మీరు ఇటువంటి కష్టాలు, సమస్యల నుంచి బయటపడడానికి మీరు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది. ప్రతి శుక్రవారం దుర్గాదేవి వద్ద నీతి దీపాన్ని వెలిగించి దుర్గాదేవి ఆపద్దోద్ధారక స్తోత్రం చదువుకోండి. చదవడం వీలు కాకపోతే కనీసం ప్రయత్నించండి. అలాగే దుర్గాదేవి యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండి మీరు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతంగా పూర్తి చేసి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలని తెచ్చుకుంటారు. సో చూసారు కదండి, కర్కాటక రాశి వారు ఏ స్త్రీతో సంబంధాన్ని వెంటనే తెంచుకోవడం మంచిది, ఆ స్త్రీ వీరి నుంచి ఏం ఆశిస్తోంది, మీరు ఎటువంటి విషయాలతో జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.